హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తన్నుకే ఎపిసోడ్ నెంబర్ 41. అన్నట్టుగానే కళ్యాణ్ 15 మినిట్స్లో మైథిలి ఇంటి ముందు కార్తో ఉంటాడు. మైథిలి ఇంజెక్షన్ నొప్పితో కార్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ పక్కన కూర్చొని, నా మీద కోపంతో ఏ పాయిజన్ ఇంజెక్షన్ చేయించలేదు కదా అంటుంది. కళ్యాణ్ కారు స్టార్ట్ చేస్తూ, నువ్వు అప్పుడే చచ్చిపోతే ఎలా? నా కోరికలు తీరకుండా నిన్ను ఎలా చావనిస్తాను? నీకు చేసిన ఇంజెక్షన్ బలానికి, కాకపోతే బాగా పెయిన్గా ఉండే ఇంజెక్షన్ చేయమన్నాను. ఇంకొక 3 డేస్ వరకు ఆ పెయిన్ అలాగే ఉంటుంది. ఆ పెయిన్ అలా ఉంటేనే మళ్ళీ నాతో రోగాలని నాటకం ఆడకుండా ఉంటావు అంటాడు. నీలాంటి శాడిస్ట్ని నేను ఎక్కడ చూడలేదు అంటుంది కోపంతో పళ్ళు కొరుకుతూ. ఇప్పుడు చూస్తున్నావు కదా, దానికి సంతోషించు అంటాడు డ్రైవ్ చేస్తూ. ఇలాంటి తొక్కల డైలాగ్స్కి ఏం తక్కువ లేదు అంటుంది. నువ్వేమైనా తక్కువ దానివా? అసలే నాకు డిస్ట్రిబ్యూషన్ కాంట్రాక్ట్కి మంచి పర్సన్ దొరకడం లేదని బాధపడుతుంటే నువ్వు రోగాల పేరు చెప్పి ఆఫీస్కి రాకుండా ఇంట్లో కూర్చుంటావా? నువ్వు ఫోన్ మాట్లాడేటప్పుడు నాకు వచ్చిన కోపానికి ఎదురుగా ఉంటే డాక్టర్ కాదు, నేనే నీకు ఆపరేషన్ చేసేవాణ్ణి అంటూ కార్ని ఫాస్ట్గా ముందుకు తీసుకువెళ్ళి ఏదో చూసిన వాడిలా కార్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు. ఎందుకు బ్యాగ్ తీసుకొస్తున్నావు అంటూ మైథిలి రోడ్డు పక్కకి చూస్తుంది. అక్కడ ఓ ఇంటి ఓనర్ ఇంటి కిరాయి కట్టడం లేదని మనుషులతో ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ బయటికి విసిరేస్తూ ఇల్లు ఖాళీ చేయిస్తుంటాడు. ఆ ఇంట్లో కిరాయికి ఉన్న రమేష్, అతని తల్లిదండ్రులు ఆ ఓనర్ని బతిమలాడుతుంటారు. నోట్: రమేష్ ఇది కొత్తగా వచ్చిన పేరు కాదు. కాలేజీలో కళ్యాణ్ ఫ్రెండ్ రమేష్ అని పరిచయం చేశాను. కళ్యాణ్ ఫ్రెండ్ అయిన ఆర్య అర్జున్ల అంత ఇంపార్టెన్స్ ఏమీ ఉండదని గమనించండి. ఒకటే కాలేజ్ కాబట్టి మైథిలి కూడా రమేష్ బాగా తెలుసు. మైథిలి వాళ్ళని చూస్తూ, రమేష్లా ఉన్నాడే అంటుంది. రమేష్లా కాదు, రమేషే అంటూ కళ్యాణ్ కార్ని వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి ఆపుతాడు. ఎవరే ఉంటారా అని అందరూ కారు వైపు చూస్తుండగానే కళ్యాణ్, మైథిలి కారు దిగుతారు. రమేష్ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ, కళ్యాణ్, మైథిలి మీరా అంటూ వాళ్ళని నవ్వుతూ పలకరిస్తాడు. మేమే కానీ రోడ్డు మీద ఈ గోలేంటి, ఈ సామాన్లేంటి అంటాడు కళ్యాణ్ కోపంగా ఓనర్ వైపు చూస్తూ. రమేష్ తలదించుకొని, మాలాంటి కుటుంబాలకు ఇది మామూలే, కిరాయి కట్టలేదని ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు, కాస్త టైం ఇవ్వమని బతిమలాడుకుంటున్నాము అంటాడు. ఎంతివ్వాలి అని అడుగుతాడు కళ్యాణ్. 15,000 వరకు ఇవ్వాలి అంటాడు రమేష్. కళ్యాణ్ ఫాస్ట్గా మైథిలి భుజానుకున్న హ్యాండ్ బ్యాగ్ గుంజుకొని డబ్బు కోసం వెతుకుతుంటాడు. ఇదేంటి నా బ్యాగ్ గుంజుకొని చూస్తున్నాడు? అత్త సొమ్ము అల్లుడుదాను అన్నట్టు నా డబ్బులతో వాళ్ళకి సహాయం చేస్తాడా ఏంటి అని గునుకుతుండగా కళ్యాణ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి, ఇవిగో నీకు రావాల్సిన డబ్బు అని ఓనర్కి ఇస్తాడు. ఓనర్ వాటిని తీసుకొని సంతోషంతో లెక్క పెడుతుంటాడు. అదేంటి కళ్యాణ్, నువ్వు డబ్బులు కడుతున్నావు అని అడుగుతాడు రమేష్ ఆశ్చర్యపోతూ. కట్టింది నా డబ్బులు కాదు, మైథిలి డబ్బులు. మైథిలి నిన్ను ఈ పరిస్థితిలో చూడగానే రమేష్ ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, పాపం సహాయం చేద్దాం, కారాపు కళ్యాణ్ అన్నది. తన మాటలు విని వెంటనే కారాపాను అంటాడు. ఆ మాటలకి మైథిలి షాక్ అవుతూ, పాపిస్తోడా, నేనెప్పుడు అన్నానురా, ఇంటి లోన్ కట్టడం కోసం ఉంచిన డబ్బుని నువ్వు దానం చేసి కూర్చున్నావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని తిట్టుకుంటూ ఉండగా, థ్యాంక్స్ మైథిలి అంటాడు రమేష్. మైథిలి ఇహిహి అంటూ ఫేక్ స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది. ఓనర్ డబ్బు లెక్క పెట్టుకొని, వస్తాను రమేష్ అని వెళ్ళబోతుండగా కళ్యాణ్ కోపంగా అతని భుజం మీద చేయి వేసి ఆపి, ముందు ఈ సామాన్లు ఇంట్లో పెట్టించి ఆ తర్వాత వెళ్ళు, లేకపోతే ఈ సామాన్లు విసిరించినట్టే నిన్ను కూడా అవతలికి విసిరేస్తాను, దెబ్బకు చచ్చి ఊరుకుంటావు అంటూ వార్నింగ్ ఇస్తాడు. మామూలుగానే కళ్యాణ్ బిహేవియర్ కాస్త భయపడే విధంగా ఉంటుంది. ఇక కళ్యాణ్ తన స్టైల్లో టెంపర్ చూపిస్తే ఇక ఆ ఓనర్ భయపడకుండా ఉంటాడా? కళ్యాణ్ చూసి అతను భయపడుతూ పైకి మాత్రం నవ్వు నటిస్తూ, మీకెందుకు బాబు అంత శ్రమ, నేనే దగ్గరుండి సామాన్లు పెట్టిస్తాను అని మనుషులతో సామాన్లు లోపల పెట్టిస్తుంటాడు.
రమేష్ పేరెంట్స్ కూడా మైథిలికి కృతజ్ఞతలు చెప్తుంటారు. వాళ్ళ కృతజ్ఞతలకి మైథిలి ఎడవలేక నవ్వుతుంటుంది. తర్వాత వాళ్ళు కూడా సామాన్లు తీసుకుని లోపలికి వెళ్తారు. నువ్వు అమెరికా వెళ్ళాక నీకు చాలాసార్లు ఫోన్ చేశాను కళ్యాణ్, కానీ నువ్వు ఒక్కసారి కూడా నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు అంటాడు రమేష్. ఆ మాటలకి కళ్యాణ్ మైథిలి వైపు ఉరిమి చూస్తూ, ఈ వీరనారి కాలేజీలో నన్ను అందరి ముందు కొట్టి అవమానించింది కదా, అందుకే గిల్టీ ఫీలింగ్తో ఎవరికీ టచ్లో ఉండలేకపోయాను, అందుకే నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అంటాడు. మైథిలి నీతో ఉందంటే మీరిద్దరు కలిసిపోయారా అని అడుగుతాడు రమేష్. ఏంటి ఆయనతో నేను కలిసేది? అలాంటిది ఏమీ లేదు. నన్ను ట్రాప్ చేసి ఆయన పిఏగా పెట్టుకున్నాడు. చచ్చినట్టు ఆయనకి పిఏగా చేస్తున్నాను, అంతే తప్ప ఇంకేమీ లేదు అంటుంది మైథిలి. కళ్యాణ్ కోపంతో తన వైపుకి ఒక లుక్ ఇస్తాడు. ఆ లుక్కి భయపడి తమాయించుకుంటుంది. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు రమేష్ అని అడుగుతాడు కళ్యాణ్. ఉద్యోగ ప్రయత్నాల కోసం తిరుగుతున్నాను కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ విజిటింగ్ కార్డ్ తీసిచ్చి రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలువు అంటాడు. అలాగే అంటాడు రమేష్. కళ్యాణ్ మైథిలి వైపు చూసి, ఇక పదండి పిఏ గారు అంటూ కారులో కూర్చుంటాడు. మైథిలి మూతి తిప్పుకొని రమేష్ వైపు చూసి, రేపు ఆఫీస్కి వస్తావు కదా, నా బాధలని రేపు నీకు చెప్పుకుంటానులే అని చెప్పి కారు ఎక్కుతుంది. మైథిలి పరిస్థితికి రమేష్ నవ్వుతుండగానే కారు వెళ్ళిపోతుంది. రమేష్ ఆ కారు వైపు చూసి, కళ్యాణ్ ఏమాత్రం మారలేదు, ఇంకా అలాగే ఉన్నాడు, పాపం మైథిలిని కూడా వదిలిపెట్టేటట్టుగా లేడు అని అనుకుంటాడు. కారు వెళ్తుంటుంది. మైథిలి నొప్పితో ఉన్న చేయితో ఇబ్బంది పడుతూ, ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్ చూడకూడదనే సెన్స్ తెలియదా నీకు అని అడుగుతుంది. చూసింది నేనే కదా అంటారు నిర్లక్ష్యంగా. ఈ పొగరు మాటలకేం తక్కువ లేదు అని అనుకొని, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతుంది కోపంగా. ఏ డబ్బులు అంటాడు. పెద్ద దానకరుడులాగా నా డబ్బులు దానం చేసావు కదా, ఆ డబ్బులు అంటుంది. దానమని నువ్వే అంటున్నావు కదా, ఇక దానం చేసిన డబ్బులు ఎందుకు వస్తాయి అని అడుగుతాడు. నేనేమి దానం చేయలేదు, నా డబ్బుని నువ్వు దానం చేశావు, ఒకరి సొమ్ము తీసుకొని దానం చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటుంది. అది దానం కాదు, హెల్పింగ్ అనాలి అంటాడు. మైథిలి కోపంగా చూస్తుంటుంది. నీ విషయంలో అయితే ఇంకొక పనిష్మెంట్ అంటాను. ఎప్పుడైనా ఇలాగే తింగర్ వేషాలు వేసి ఆఫీస్కి డుమ్మా కొట్టాలని చూస్తే నీ శాలరీ కూడా ఇలాగే కట్ అవుతుంది అని వార్నింగ్ ఇస్తూ కార్ని ఆఫీస్ ముందు పార్కింగ్ చేసి దిగు అంటాడు. కొద్దిసేపటికి ఇద్దరు క్యాబిన్లోకి చేరతారు. మైథిలి చైర్లో కూర్చోడానికి చైర్ని జరుపుతుండగా ఇంజెక్షన్ చేసిన దగ్గర నొప్పి అనిపించి అబ్బా అంటుంది. చైర్లో కూర్చోబోతున్న కళ్యాణ్ తనని చూసి ఏమైంది అంటాడు. నిజంగానే చెయ్యి బాగా పెయిన్గా ఉంది కళ్యాణ్ అంటుంది నిలబడి బాధపడుతూనే. కళ్యాణ్ తన దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని చూస్తే అక్కడ గడ్డలాగా కట్టి ఉంటుంది. వెంటనే కాల్ చేసి ఐస్ క్యూబ్ తెప్పించి ఇంజెక్షన్ చేసిన భాగం మీద పెడుతూ పెయిన్ నుంచి కాస్త రిలీఫ్ అవుతుందిలే అంటాడు. మైత్రికి కళ్యాణి అలా చూస్తుంటే ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చిన రోజు చేతికి గాజు ముక్కలు గుచ్చుకున్నప్పుడు కళ్యాణ్ నిర్లక్ష్యంగా చూసి వదిలేయటం గుర్తొచ్చి అప్పటి కళ్యాణ్ని ఇప్పటి కళ్యాణ్ని పోల్చుకొని చూస్తుంటుంది. కళ్యాణ్ తనకి ఐస్ క్యూబ్ పెడుతూ ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. గిచ్చి జోలపాడినట్టుగా ఉంది నీ వ్యవహారం అంటుంది. అంత సీన్ లేదు, పెయిన్ ఉందని వంకతో మళ్ళీ వర్క్ చేయకుండా ఎగ్గొడతావేమోనని కాస్త రిలీఫ్గా ఉంటుందని ఐస్ పెడుతున్నాను, అంతే తప్ప ఇక్కడ నీకు ఎవరు జోలపాడి నిద్రపుచ్చటం లేదు అంటాడు. రాక్షసుడా, కొన్ని క్షణాలైనా నువ్వు మంచివాడిని అనిపించుకొనివే అని మనసులో అనుకుంటుండగా నేను రాక్షసుడిని మంచివాడిననే అభిప్రాయానికి రావద్దని నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అయినా నా గురించి పాజిటివ్గా ఆలోచిస్తే నీ కర్మ అంటాడు. నువ్వు మంచివాడివని నేనేమీ అనుకోవడం లేదులే అంటుంది. గుడ్, అలాగే ఉండు. ఇంతకీ నొప్పి ఎలా ఉంది అని అడుగుతాడు. మైథిలి నొప్పి గురించి గుర్తు తెచ్చుకొని మనసులో అనుకుంటూ నిజంగానే నొప్పి చాలా వరకు తగ్గింది, అయినా నొప్పి తగ్గిందని ఎందుకు చెప్తాను, నాకు ఇంజెక్షన్ చేయించిన కసికైనా ఆఫీస్ వర్క్ నుంచి తప్పించుకోవాలి అని అనుకొని బాగా నొప్పి ఉన్నట్టు నటిస్తూ
పెయిన్ అస్సలు తగ్గలేదు కళ్యాణ్. నిజానికి నొప్పి ఇంకా ఎక్కువైంది. చెయ్యి అస్సలు కదలనివ్వడం లేదు. ఈరోజు ఫైల్స్ చెక్ చేయడం కష్టమే అంటుంది. కళ్యాణ్ ఐస్ క్యూబ్ పెడుతున్న తన చెయ్యి వదిలి, ఓసి దీనిది తింగరి వేషాలో, దీనికి ఇంకా బుద్ధి రాలేదు అని మనసులో అనుకొని, అయితే ఈరోజు నువ్వు వర్క్ ఏమీ చెయ్యొద్దులే, చెయ్యిని కదలనివ్వకుండా అలాగే ఉంచు అంటాడు. అమ్మయ్య, చచ్చినట్టు నా వర్క్ కూడా నువ్వే చూసుకోవాలి అని అనుకొని, సరే కళ్యాణ్, ఇక నేను కూర్చుంటాను అంటుంది. వర్క్ చేయనప్పుడు కూర్చోవడం ఎందుకు, ఇలాగే నిలబడి ఉండు అంటాడు. ఖాళీగా నిలబడి ఏం చేయను అని అడుగుతుంది. ఖాళీగా ఎవరు నిలబడమన్నారు, నేను చేసేది చూస్తుండు అంటాడు. నువ్వేం చేస్తావు అని అడుగుతుంది. నీకు ముద్దులు పెడుతుంటాను, నువ్వు నిలబడి చూస్తుండు అంటూ టక్కున మెడ మీద ముద్దు పెడతాడు. ఆ ముద్దుకి మైథిలి ఉలిక్కి పడుతూ దూరంగా జరిగి ఇంజెక్షన్ చేసిన చెయ్యిని పైకి ఎత్తి వేలు చూపిస్తూ, దగ్గరికి వచ్చావంటే ఊరుకోను అంటుంది కోపంగా. ఇప్పుడు చెయ్యి పైకి ఎలా లేచింది అని సీరియస్గా అడుగుతాడు. మైథిలి ఎత్తిన చెయ్యి వైపు చూసుకొని, అయ్యో ఇలా బుక్ అయ్యానా అని అనుకొని కళ్యాణ్ వైపు బెరుకుగా చూస్తుంటుంది. ఇంకా ఇక్కడే ఉన్నావంటే నా మొదటి కోరిక తీర్చుకోమని అర్థం అని అంతే సీరియస్గా అడుగుతాడు. వెంటనే మైథిలి పిల్లిలా వెళ్ళి సీట్లో కూర్చొని ఫైల్స్ ఓపెన్ చేస్తుంది. నా దగ్గరే ఇంకా కుప్పిగంతులు వేయాలని చూస్తుంది రాక్షసి అనుకుంటూ కళ్యాణ్ సీట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. కొద్దిసేపటికి కళ్యాణ్తో పాటు మైథిలి కూడా వర్క్లో మునుగుతుంది. ఇద్దరు వర్క్ గురించి మాట్లాడుతూ ఫైల్స్ చూస్తుంటారు. మైథిలి అలా ఫైల్స్ చూసుకుంటూనే, ఇప్పటి వరకు శ్రేయ దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ కూడా రాలేదు, తనని ఎలా మేనేజ్ చేసావు కళ్యాణ్ అని అడుగుతుంది. ఏముంది, సింపుల్, మీ అక్క చాలా మంచిది, తనని బ్లాక్మెయిల్ చేయకు అని నిదానంగా చెప్పాను, దానికి సరే అన్నది అంటూ ఫైల్స్ చూస్తుంటాడు. నువ్వు ఇలా చెప్తే నమ్మటానికి నా చెవులో పువ్వులు పెట్టుకొని ఏమీ లేను. నువ్వు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళకి అలా చెప్తావని నాకు కూడా తెలుసు. కాకపోతే మా శ్రేయ కూడా నీలాగా మొండిది కదా, దాన్ని ఎలా దారికి తెచ్చావో తెలుసుకోవాలని ఉంది అంటుంది. ఆ విషయం తెలుసుకొని నువ్వు దేశాన్ని ఉద్ధరించేది ఏమీ లేదు కానీ ఇక శ్రేయ గురించి మర్చిపోయి వర్క్ చూసుకో అంటాడు. మీరు కూడా శ్రేయాని ప్రస్తుతానికి, అంటే కొన్ని ఎపిసోడ్స్ మర్చిపోండి. నైట్ కళ్యాణ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి కార్ పార్కింగ్ చేస్తుంటాడు. లోపల అర్జున్, అనసూయం గారు సోఫాలో కూర్చొని మాట్లాడుతుంటారు. లాయర్ మాటలు బట్టి కళ్యాణ్కి పెళ్లి చేయడం చాలా అవసరం అర్జున్ అని అనసూయం గారు అంటుండగా, కళ్యాణ్ లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి, ఈ మధ్య నాకు తెలియకుండా మీరేవో సీక్రెట్స్ మాట్లాడుతున్నారేంటి అని అనుమానంగా అడుగుతాడు. అనసూయం గారు కోపంగా మొహం తిప్పుకుంటూ, నీ పెళ్లి గురించి తప్ప మా మధ్య ఇంకేం సీక్రెట్స్ ఉంటాయి అంటుంది. ఆ మాటలకు కళ్యాణ్ కోపంగా చూస్తూ, మళ్ళీ మొదలుపెట్టారా, పెళ్లి చూపుల్లో భాగ్యాన్ని పడేసి షాక్ ఇచ్చినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదా అని అడుగుతాడు. అర్జున్ లేచి కళ్యాణ్ దగ్గరికి వచ్చి, అది కాదురా కళ్యాణ్, అమ్మమ్మగారు నీ పెళ్లి చూడాలని ఆశపడుతున్నారు, ఒక్కసారి నీ మొండి పట్టుదల వదిలి పెళ్లి విషయం గురించి ఆలోచించరాదు అంటాడు. కళ్యాణ్ వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఇద్దరు వైపు కోపంగా చూసి ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి అతని రూమ్లోకి వెళ్తాడు. కళ్యాణ్ తీరికి అనసూయం గారు బాధపడుతూ, పెళ్లి మాట ఎత్తితే చాలు వాడి మొహంలో కోపం అమాంతం పెరుగుతుంది, వీడు ఎప్పటికి మారుతాడో అర్థం కావట్లేదు అనుకుంటూ ఆమె రూమ్లోకి వెళ్తుంది. అర్జున్ ఆమె బాధని కోపాన్ని చూసిన కళ్యాణ్ రూమ్లోకి వెళ్తాడు. కళ్యాణ్ లోపలికి వచ్చి అదే కోపంతో సూట్ ఇప్పుతుండగా అర్జున్ లోపలికి వస్తాడు. నీకు మైథిలి అంటే ఇష్టం కదా కళ్యాణ్, మైథిలి గురించి అమ్మమ్మ గారికి చెప్తే ఇష్టమైన అమ్మాయిని నీ భారీగా చేసుకోవచ్చు కదా అంటాడు. మైథిలి అంటే ఇష్టమని నేను నీకు చెప్పానా అని కాస్త కోపంగా అడుగుతాడు. చెప్పలేదురా, కానీ మైథిలి మీద నువ్వు చూపిస్తున్న కేర్ని చూస్తే అది ప్రేమ అని నువ్వు వేరే చెప్పాల్సిన అవసరం లేదురా, నువ్వు మైథిలిని పెళ్లి చేసుకుంటే అమ్మమ్మ గారు కూడా సంతోషపడతారు అంటాడు అర్జున్. నేను తనని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా, రోజు గొడవలతో సంసారం చేస్తుంటాం, రాజీ పడలేక సర్దుకుపోలేక
మనశ్శాంతి లేని బతుకు బతుకుతుంటాం. ఈలోపు మాకు ఇద్దరు పిల్లలు పుట్టుకొస్తారు. అప్పటికే మా గొడవలు తారాస్థాయికి వెళ్ళి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్తాయి. తర్వాత తలా ఒక దిక్కు అవుతాము. అప్పుడు మమ్మల్ని చూసి గ్రాని సంతోషిస్తుందా అని అడుగుతాడు. అలా జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు? అసలు విడాకుల వరకు ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అర్జున్. నా మనస్తత్వానికి పెళ్ళి ప్రేమ అనే బంధాలు సెట్ కావు అర్జున్. ఏ అమ్మాయి కూడా నాతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయలేదని నా గట్టి నమ్మకం. అది మైథిలి అయినా సరే నాతో కలిసి ఉండలేదు. ఎందుకంటే నేను ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేను. నేను ఏదైనా కోరుకున్నాను అంటే అది దక్కి తీరాలనుకుంటాను. ఆ యాటిట్యూడ్ని ఎప్పటికీ మార్చుకోలేను. ఒకరి కోసం అసలే మార్చుకోలేను. నా మనస్తత్వం అలాంటిది. అందుకే ఈ పెళ్ళి అనే బందీకానాలు చిక్కుకుపోయి నా లైఫ్ని రిస్క్లో పెట్టదలుచుకోలేదు అంటాడు కళ్యాణ్. దంపతుల మధ్య నిజమైన ప్రేమ ఉంటే కాంప్రమైజ్ అవుతున్నారనే విషయం కూడా గుర్తురాదు కళ్యాణ్ అంటాడు. అసలు నేను ఆ ప్రేమనే నమ్మనప్పుడు ఇక నిజమైన ప్రేమ ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ అనేది ఏర్పడితే ఆ ప్రేమ ఏదో ఒక స్వార్థం కోరుకుంటుందని నా అభిప్రాయం. అది డబ్బే కావచ్చు, స్టేటస్ కావచ్చు, వ్యామోహం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందుకే ఆ ప్రేమను నమ్మను. నేను మైథిలిని ఇష్టపడేది నిజమే అయితే ఆ ఇష్టం వెనుక మైథిలి శరీరాన్ని కోరుకుంటున్నానే స్వార్థం నాలో ఉంది. ఒకవేళ రేపు మైథిలి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా ఆ ప్రేమలో కూడా ఏదో ఒక స్వార్థం ఉంటుంది. నువ్వన్నట్టు స్వార్థం లేని నిజమైన ప్రేమ అనేది ఉంటే ఎక్కడో ఎప్పుడో తప్ప అన్ని చోట్ల ఉండదు. అలాంటి ప్రేమ నేను ఇవ్వలేను, నేను పొందలేను. అందుకే ప్రేమకు పెళ్ళికి నా జీవితంలో చోటు లేదు అంటాడు. ఆ మాటలకు అర్జున్ ఆలోచిస్తూ నిలబడతాడు. తిరిగి కళ్యాణ్ మాట్లాడుతూ, ఎగ్జాంపుల్ నిన్నే తీసుకుంటాను. ఒకవేళ నువ్వు సంజనాని ప్రేమిస్తే ఆ ప్రేమ వెనక వాళ్ళ ఆస్తులను కానీ వాళ్ళ స్టేటస్ని కానీ కోరుకుంటావు అంటాడు. ఆ మాటలకి అర్జున్ ఉలిక్కి పడుతూ ఇదేంటి సడన్గా మా విషయం తీసుకొచ్చాడు అని అనుకొని, సరే నీ రూట్కే వస్తున్నాను కళ్యాణ్. నా దగ్గర డబ్బు లేదు, స్టేటస్ లేదు. మరి సంజన నన్ను కోరుకుంటే ఏ స్వార్థంతో కోరుకుంటుందనుకోవాలి అని అడుగుతాడు అర్జున్. ఏముంది, నేను మైథిలి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నానో సంజన కూడా నీ దగ్గర నుంచి అదే కోరుకుంటుండొచ్చు అంటాడు నవ్వుతూ. రేయ్ నిన్ను అంటూ అర్జున్ కళ్యాణ్ మీదకి చేయలేపి, నీ దగ్గర సంజన గురించి అడిగాను చూడు, నాది తప్పు. నిన్ను పెళ్ళికి ఒప్పించటం నా వల్ల కాదురా అంటూ కోపంగా వెళ్తుంటాడు. రే అర్జున్ అని పిలుస్తాడు కళ్యాణ్. అర్జున్ వెనుతిరిగి కోపంగా చూస్తాడు. నిజమైన ప్రేమ అన్నావు కదా, ఒకవేళ సంజన నిన్ను కోరుకుంటే అది నిజమైన ప్రేమే అవుతుంది. సంజన నాలాగా ఆలోచించడానికి తను నాలాగా మెంటల్ది కాదులే అంటాడు. ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, సంజన నన్ను ప్రేమిస్తుందని తెలిసే ఇలా మాట్లాడుతున్నాడా అని ఆలోచించుకుంటూ వెళ్తాడు. కళ్యాణ్ నవ్వుకొని, ఈడియట్, ఇప్పుడు కూడా మీ ప్రేమ గురించి చెప్పడం లేదు. ఇంకా నా దగ్గర ఎన్నాళ్ళు దాచిపెడతారో చూస్తాను అని అనుకుంటాడు. అది అర్జున్ ఇల్లు. అర్జున్ కార్ మెకానిక్ కాబట్టి అర్జున్ ఇల్లు కూడా సాదాసీదాగా ఉంటుంది. అర్జున్ వాళ్ళ నాన్నగారు ఊరిలో వ్యవసాయదారుడు. అర్జున్ని బాగా చదివించాలనే కోరికతో వాళ్ళ నాన్నగారు సిటీలోనే అశ్వత్థామ విశ్వవిద్యాలయ సంస్థలో జాయిన్ చేయించాడు. అప్పుడే కళ్యాణ్కి అర్జున్కి మంచి స్నేహం ఏర్పడింది. కానీ అర్జున్ 10వ తరగతిలో ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం చదువుకి స్వస్తి చెప్పి కార్ మెకానిక్ నేర్చుకున్నాడు. అనసూర్యం గారు అర్జున్కి సహాయం చేస్తానన్నా కూడా ఆత్మాభిమానంతో తిరస్కరించి సిటీలోనే మెకానిక్ నేర్చుకొని గ్యారేజ్ పెట్టుకున్నాడు. అర్జున్ పంపించే డబ్బులతోనే ఊరిలో ఉన్న వాళ్ళ కుటుంబం గడుస్తుంటుంది. అర్జున్ మంచం మీద పడుకొని ఫోన్లో సంజన ఫోటో చూస్తూ, ఒకవేళ సంజన నిన్ను కోరుకుంటే అది నిజమైన ప్రేమే అవుతుంది అని కళ్యాణ్ చెప్పిన డైలాగ్ గుర్తు తెచ్చుకుంటూ, ఒకసారి తనకి ఫోన్ చేస్తే అని ఆలోచిస్తుంటాడు. వద్దులే, ఒక్కసారి ఫోన్ చేస్తే మళ్ళీ నన్ను అయస్కాంతంలో అతుక్కోవాలని చూస్తుంటుంది అని ఆలోచించి, పాపం ఎప్పుడూ తను నా వెంట పడటమే కానీ నేను ఎప్పుడు తనతో మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. ఒక్కసారి ఫోన్ చేస్తే ఏమవుతుందిలే
అని అనుకొని తనకి ఫోన్ చేస్తుంటాడు. అందమైన బెడ్రూమ్లో ఖరీదైన పరదాల మధ్య బెడ్ మీద బోర్లుగా పడుకొని ఏదో బుక్ చదువుతున్న సంజన ఫోన్లో అర్జున్ కాల్ చూడగానే షాక్ అవుతూ, వామ్మో ఏంటిది, కొంపతీసి యుగాంతం రావట్లేదు కదా అని అనుకొని సంతోషంతో లేచి కూర్చొని ఫోన్ లిఫ్ట్ చేసి, నువ్వేనా అర్జున్ ఫోన్ చేసేది అని అడుగుతుంది. అర్జున్ నవ్వుతూ, నేనే మేడం, ఎలా ఉన్నారు అని అడుగుతాడు. ఒక్క నిమిషం ఆగు అని తనకు తానుగా గట్టిగా కిచ్చుకొని, అబ్బా నొప్పిలేసింది, అయితే ఇది కల కాదు నిజమే అంటుంది సంతోషపడుతూ. తన మాటలకి అర్జున్ నవ్వుతూ, భోజనం చేశావా అని అడుగుతాడు. ఏమిటి ఇవాళ షాకుల మీద షాకులు ఇస్తున్నావు, ఎప్పుడు నేను మాట్లాడకపోయేవాడివి, ఈరోజు నా మీద ఇంత అభిమానం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందబ్బా అని ఆశ్చర్యపోతుంటుంది. అర్జున్ అలా మాట్లాడుతూనే ఉంటాడు. సంజన ఇలా ఆశ్చర్యపోతూనే ఉంటుంది. అంటే వాళ్ళ ప్రేమ కాస్త గాడిలో పడుతున్నట్టు అర్థం. మరుసటి రోజు ఆఫీసులో మైథిలి కర్చీప్తో కన్నీళ్లు తుడుచుకుంటూ తన బాధనంతా ఎదురుగా కూర్చున్న రమేష్కి చెప్తుంటుంది. కళ్యాణ్ క్యాబిన్లోకి వచ్చి, తడిచిపోయిన నీ కర్చీప్ని ఆరేస్తే మన వర్క్ గురించి మాట్లాడుకుందాం అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇంకా నా ఎండ్ అయిపోయిన మంచి మనసులు తొలి ముద్దు సీరియల్స్ చదవని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఆ సీరియల్స్ని కూడా చదివేయండి.